హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని హఫీజ్పేటకు చెందిన బాలయ్యగా గుర్తించారు. వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ వద్ద నాలా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అట్టుగా వెళ్తుండగా డ్రైనేజీ నాలాలో పడి బాలయ్య గల్లంతయ్యాడు. బాలయ్య కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. అధికారుల తీరుపై బాలయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని హఫీజ్పేటకు చెందిన బాలయ్యగా గుర్తించారు. వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ వద్ద నాలా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అటుగా వెళ్తూ ఉండగా డ్రైనేజీ నాలాలో పడి బాలయ్య గల్లంతయ్యాడు. బాలయ్య కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. అధికారుల తీరుపై బాలయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్లో గత 3 గంటలుగా వర్షం కురుస్తుంది. అందులో భాగంగా కూడా కింద పడిపోతున్నటువంటి సందర్భాలు కనబడుతుంది. వ్యక్తి గల్లంతడం జరిగింది. మియాపూర్ వైశాలి నగర్ వద్ద అండర్ పాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి మియాపూర్ పోలీసులు, హైడ్రా, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ గల్లంతైనటువంటి బాలయ్య అనేటువంటి 70 సంవత్సరాల వ్యక్తి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇంకా ఆచూకీ లభించినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ వద్ద జరుగుతున్నటువంటి నాలా మరమ్మతుల పనులు కాంట్రాక్ట్ నిర్లక్ష్యంతో అది అలాగే వదిలేయడం, తర్వాత ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో అటు వెళ్తున్నటువంటి బాలయ్య డ్రైనేజీ నాలాలో పడి గల్లంతవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఇటు హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైనటువంటి బాలయ్య అనేటువంటి వ్యక్తి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయనేది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. మరోవైపు ప్రత్యక్ష సాక్షులు కూడా, అంటే ఒక్కసారిగా ఆ గుంత కనిపించడం, మరోవైపు వాటర్ కూడా భారీగా ఉండడంతో పోయాడు, ఒక్కసారిగా జారి కింద పడిపోవడంతో గల్లంతయ్యాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఈ డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడం, మరోవైపు అక్కడ స్థానిక అధికారుల యొక్క తీరుపై కూడా బాలయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గడిచినటువంటి గంటన్నరకు పైగా గాలింపు చర్యలు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆచూకీ లభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి ఒక వచ్చే రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.